ఆకులు తెలుసు కదండి మీకు. ఇదిగోండి చామదుంప ఆకులతో ఇప్పుడు బజ్జీలు చేసుకుందాం. అయితే శనగపిండి, కొంచెం కారం, ఉప్పు, కొద్దిగా సోడా ఉప్పు, తర్వాత అల్లం సన్నగా తురిమి వేసానండి. కాస్త టేస్ట్ బాగుంటుంది అనమాట అల్లం తగిలితే. అది ఎలా వేసుకుందాం బజ్జీలు చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఈ పిండిని ఒక్కొక్క ఆకు మీద ఇలా స్ప్రెడ్ చేసేసి, మొత్తం ఆకంతా స్ప్రెడ్ చేసి మడత పెట్టుకుని కట్ చేసుకోవాలండి. స్ప్రెడ్ చేస్తారు ఉండండి. ఆ పిండి పెట్టేసి లోపల ఇలా రౌండ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో వేపి తీసుకోవాలండి. చూడండి, పిండి పెట్టేసి ఇలాగా చామాకులతో బజ్జీలండి. మధ్యలో పిండి పెడతాము, అలాగ రోల్ చేసేసి వీటిని కట్ చేస్తాము. చాలా బాగుంటాయండి తినడానికి కూడా. చామాకులు కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. అంటే పప్పులో వేసుకోవచ్చు, వీటితో పచ్చడి చేసుకోవచ్చు, ఎలా అయినా మనం ఉపయోగించుకోవచ్చు. అలాగే చామాకులతో మనం తోటకూర పులుసు చేసుకుంటాం కదండి, అలా పులుసు కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక చేతితో తీయటం, ఒక చేతితోనే వేయటం అసలు కుదరట్లేదండి. చామదుంప ఆకులతో బజ్జీలు చూడండి ఎంత బాగున్నాయి, క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయండి. ఇలా మీరు కూడా ట్రై చేయండి. అలాగే పప్పు కానీ, కూర కానీ, పులుసుగా, పచ్చడిగా ముందు చేసి చూపిస్తానండి. థ్యాంక్ యూ.